రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా గూగుల్ డేటా సెంటర్ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. గూగుల్తో సేల్ అగ్రిమెంట్ స్థానంలో సేల్ డీడ్ చేయటం కార్పొరేటర్లకు దోచిపెట్టడమే అన్నారు. 5 నుంచి 6 వేల ఉద్యోగాలు వచ్చే చోట లక్షల ఉద్యోగాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25లోగా సమస్యలు పరిష్కరించకపోతే చలో తర్లువాడా చేపడతామని హెచ్చరించారు శ్రీనివాసరావు. 3 చోట్ల 600 ఎకరాలు తీసుకొని అందులో దాదాపు 520 మంది రైతులకు ఇంతవరకు పరిహారమే చెల్లించలేదు. మేము గూగుల్ సెంటర్ ప్రారంభించేస్తున్నాం అని చెప్పి లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఒక ఆశ భ్రమలు పెట్టి ఈ రకంగా యువతని ప్రత్యేకించి తప్పుదారి పట్టించడం అనేది న్యాయం కాదు. ఎందుకంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మురిపం చూపిస్తున్నారు. 5-6 వేల ఉద్యోగాలకు మించి రావని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. మరి 5-6 వేల ఉద్యోగాలకిను లక్షలాది ఉద్యోగాలకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఈ 5-6 వేల ఉద్యోగాలైనా లోకల్గా ఎంతమందికి వస్తాయి? ఇక్కడ ఉండే స్థానికులకి 25వ తేదీలోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము చలో తర్లువాడ పెడతాము, ప్రతిఘటన చేస్తాము.